ఇప్పుడు ఫ్యూజన్కి చాలా మంది రికమెండ్ చేశారు పంకజ్ గారిని అని ఆయన చెప్పారు ఇందాక. ఇప్పుడు మీరు కొత్తగా టైటానియం రీప్లేస్మెంట్ చేశారు. సో డిఫరెన్స్ ఏంటి, వాటి వల్ల పేషెంట్కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్గా? ఇప్పుడు ఫ్యూజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మన యాంకిల్ జాయింట్ అంటే చీలమండల అంటాం. ఆ జాయింట్ మూవ్మెంట్ అవుతుంటుంది మనం నడుస్తున్నప్పుడు కదా. సో ద మెయిన్ థింగ్ ఈజ్ మధ్యలో ఉంది, దాన్నే టేలస్ అంటాం. అది విరిగిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మూవ్మెంట్ అంటే అక్కడ నొప్పి రాకూడదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఫ్యూజన్ అంటే అక్కడ ఫిక్స్ చేస్తాము, నో మూవ్మెంట్. సో ఇప్పుడు ఆయన నడిచేటప్పుడు ఏంటి, ఒక కాలేమో మూవ్మెంట్ ఉంటుంది, ఇంకో కాలు ఇట్లా ఎత్తేయాలి. ఇంకా లైఫ్ లాంగ్ కొంచెం కుంటినట్టే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము ఇది 3D ప్రింటెడ్ అంటే ఆయన పాదాన్ని తగ్గట్టు. ఇప్పుడు ఎడమ కాలు, ఇప్పుడు ఆయనకి అయింది కుడి కాలు, ఎడమ కాలుది సిటీ స్కాన్ తీసుకొని దాన్ని మిర్రర్ ఇమేజ్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి బాడీలో ఎక్కువ. సో మిర్రర్ ఇమేజ్ చేసుకొని సిటీ స్కాన్ దాన్ని ఫీడ్ చేసి 3D మోడల్ అంటే ఇప్పుడు మనకి 3D ప్రింటెడ్ వస్తాయి. అండ్ ఇదేమో టైటానియం మెటీరియల్. బట్ ఎగ్జాక్ట్ గా సైజ్ మనకు అంటే 3D ప్రింటింగ్ లో ఎగ్జాక్ట్ సైజ్ తెలియదు కదా, అటు ఇటు అయినా కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అడిగారు. అందుకనే ఒకటే తయారు చేయలేదు, ఒక 1 మిల్లీమీటర్ ఎక్కువ 1 మిల్లీమీటర్ తక్కువ అట్లా ఒక 3 పీసెస్ చేసుకొని మూడిట్లో ఏది ఫిట్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్స్రేలో కనిపించే సిటీ స్కాన్లో కనిపించే బోన్స్ మాత్రమే, మధ్యలో కండరాలు ఉంటాయి, కండరాలు కూడా అడ్డు రావచ్చు. సో అందుకని మనం ఏం చేస్తాము, అది ఓపెన్ చేసిన తర్వాత గ్యాప్లో పెట్టి చూస్తాం, పెట్టి చూసి ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఆ కరెక్ట్గా ఫిట్ అయ్యి ఇప్పుడు ఫిట్ అవ్వగానే మనకి చప్పుడు వచ్చి దాంతో మూవ్మెంట్ చేసినా అక్కడ ఆగిపోద్ది అది. సో అట్లాంటి ఫిట్ అయ్యేదాన్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ ప్రెస్ ఫిట్ అంటాం.